ఈ జీరో ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ గురించి అసలు ఏంటి సంగతి ఏంటి అనేది వీళ్ళ మాటలను తెలుసుకుందాం. మేము ఇక్కడ మీరు బ్యానర్ పెడితే జీరో ప్లాస్టిక్ అని పెట్టారు, దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ ప్రొడక్ట్స్ గురించి? సాయిరామ్ అండి. సాయిరామ్ అందరికీ. ప్రపంచంలో చాలా బిజినెసెస్ ఉంటాయి, శారీస్, జ్యువెలరీ, ఎలక్ట్రానిక్స్, హార్డ్వేర్, సాఫ్ట్వేర్, టెక్నాలజీ రిలేటెడ్ ఎన్నో బిజినెస్లు ఉండొచ్చు. కానీ 5 ఎలిమెంట్స్ ఆఫ్ నేచర్, ఎయిర్, వాటర్, ఎర్త్, స్కై అండ్ ఫైర్, ఇవన్నీ పంచభూతాలు అని తెలుగులో అంటారు. ఇవి దైవ స్వరూపాలు. ఇవి కాపాడడానికి చేసే ప్రయత్నంలో జీరో ప్లాస్టిక్ కాన్సెప్ట్ బేస్ చేసుకొని స్టార్ట్ చేసిన కంపెనీ గౌతమి క్రియేటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆ సంస్థ స్టార్ట్ చేశాక నేచర్ స్మైల్ మార్ట్ అనే బ్రాండ్తో మేము ఈ జీరో ప్లాస్టిక్ బిజినెస్ మొదలుపెట్టాము. మా జీరో ప్లాస్టిక్ బిజినెస్ నేచర్ స్మైల్ మార్ట్ బ్రాండ్ ప్రోడక్ట్స్ ప్రత్యేకత ఏంటి అంటే దీంట్లో 1% కాదు కదా, 0.000 మిల్లీ పర్సెంటేజ్ ప్లాస్టిక్ కూడా కనిపించదు. ప్రోడక్ట్స్ ఏవేవి ఉంటాయంటే పెన్స్, పెన్సిల్స్, నోట్బుక్స్, గార్బేజ్ బ్యాగ్స్, క్యారీ బ్యాగ్స్, వెజిటబుల్ పౌచెస్ అండ్ క్లాత్ బ్యాగ్స్, పేపర్ టేప్స్, జర్నల్ బుక్స్, అలా డిఫరెంట్ 50 to 60 కేటగిరీస్ ఆఫ్ ప్రోడక్ట్స్ మొత్తం అన్ని జీరో ప్లాస్టిక్తో మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. మేము జస్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి మేము ఈ బ్రాండ్ నేమ్తో మేము పర్చేస్ చేసి ఈ ప్రోడక్ట్స్ని మేము ప్రజలకు అందజేస్తున్నాము. బీటెక్ క్వాలిఫికేషన్, కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్తో ఈ జీరో ప్లాస్టిక్ కాన్సెప్ట్కి ఒక ప్రైవేట్ కంపెనీ ఐవా వాళ్ళు అవార్డ్ కూడా మాకు ఇచ్చారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద ఆర్గనైజేషన్ హూ రికగ్నైజ్డ్ అవర్ బిజినెస్ కాన్సెప్ట్ అండ్ ఎంకరేజ్డ్ us విత్ ద అవార్డ్ అండ్ ద సర్టిఫికేట్. ఇంకోటి ఏంటి అంటే మార్కెట్లో చాలా ప్రోడక్ట్స్ జీరో ప్లాస్టిక్ అని చెప్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ జీరో ప్లాస్టిక్ కవర్. ఇది డైక్లోరోమీథేన్ అని టెస్టింగ్ లిక్విడ్. అది ఎక్కడైనా షాప్స్లో, అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఈ లిక్విడ్ మీరు పర్చేస్ చేసి దీంట్లో ఒక జీరో ప్లాస్టిక్ ప్రోడక్ట్ కవర్ వేయండి. వేసినప్పుడు వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆర్ మినిట్స్ ఇదంతా బయోడిగ్రేడ్ అయిపోతుంది. అంటే మొత్తం డిజాల్వ్ అయిపోయి రిమైన్స్ కూడా కనిపించాడు. చూసారా ఈ మ్యాజిక్? అదే ఇది చూడండి కవర్, మన మార్కెట్లో వాడే ప్రోడక్ట్. ఇది అవర్స్ కాదు కదా, ఇయర్స్ అయినా కూడా డిజాల్వ్ అవ్వదు. అంటే భూమికి అండ్ 5 ఎలిమెంట్స్ ఆఫ్ నేచర్కి, ఎన్విరాన్మెంట్కి ప్లాస్టిక్ వల్ల, డిజాల్వ్ కాని మెటీరియల్స్ వల్ల ఎంత హార్మో మీరు తెలుసుకోవచ్చు. దిస్ ఈస్ ద మ్యాజికల్ ఎక్స్పెరిమెంట్ మీరు టెస్ట్ చేయడానికి. ప్లాస్టిక్ కాదు, ఫేక్ ప్రోడక్ట్ ఏంటి, ఒరిజినల్ ప్రోడక్ట్ ఏంటి అని సింపుల్గా అట్ హోమ్ మీరు టెస్ట్ చేయాలి అంటే డైక్లోరోమీథేన్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్ టు టెస్ట్ ద ఒరిజినల్ అండ్ ఫేక్ ప్రోడక్ట్ అనమాట. ఇంత డిమాండ్ ఉన్న ప్రోడక్ట్స్కి మేము ఖచ్చితంగా ఎడ్యుకేటెడ్ పీపుల్ అయి ఉన్నాం కాబట్టి ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ యొక్క లైసెన్స్, పేటెంట్స్ అన్నీ చెక్ చేస్తున్నాం. ఓన్లీ పేటెంటెడ్ అండ్ లైసెన్స్ ప్రోడక్ట్స్ మాత్రమే నేచర్ స్మైల్ మార్ట్ బ్రాండ్ ద్వారా మేము రీసేల్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు చెప్తారు ఇది ప్లాస్టిక్ కాదు, లైసెన్స్ ఉంది, పేటెంట్ ఉంది అని. కానీ యాజ్ ఎ కస్టమర్ కొనే ముందర మీరు అడగాల్సిన 3 మెయిన్ క్వశ్చన్స్: ఈ ప్రోడక్ట్ ఈజ్ లైసెన్స్డా కాదా, ఈ ప్రోడక్ట్ ఈజ్ పేటెంటెడా కాదా, అండ్ టెస్టింగ్. దిస్ ఈజ్ అ DCM టెస్టింగ్. ఈ 3 మీరు నేర్చుకోవడం వల్ల ఒరిజినల్ అండ్ ఫేక్ ప్రోడక్ట్ డిఫరెన్స్ తెలుసుకోగలరు, రికగ్నైజ్ చేయగలరు అండ్ కరెక్ట్గా జడ్జ్ చేయగలరు విచ్ ప్రోడక్ట్ ఈజ్ వెరీ నైస్ అని. దిస్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ నేచర్ స్మైల్ మార్ట్. ఇది దేవుడి దయ వల్ల ఫ్యూచర్లో ఒక పెద్ద బ్రాండ్గా ఎదిగి మొత్తం పబ్లిక్ అండ్ ఆల్ పీపుల్ ఈ ప్రోడక్ట్స్ యూస్ చేయడం వల్ల మీరు ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడానికి కారకులు అవుతారు. మీ వల్ల పంచభూతాలు కాపాడబడతాయి, దానివల్ల దైవకృప లభిస్తుంది. ప్లస్ మీ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ తగ్గించిన వాళ్ళై నెక్స్ట్ జనరేషన్కి మీరు చాలా సంపదను ఇవ్వగలిగిన వాళ్ళు అవుతారని నేను ఆశిస్తున్నాను. అండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే యాక్చువల్గా ఇండియన్ ఎకానమీ అనేది పెద్ద కాన్సెప్ట్. ఇంటర్నేషనల్ మ్యాప్లో అంటే వరల్డ్ మ్యాప్లో మొత్తం చాలా కంట్రీస్ ఉంటాయి. అమెరికా, USA, ఆఫ్రికా, యూరోప్, అంటే చాలా ఖండాలు ఉండొచ్చు, చాలా దేశాలు ఉండొచ్చు. కానీ యాజ్ అన్ ఇండియన్, నేను ఇండియన్ అండ్ మనమంతా ఇండియన్స్. సో ఇండియాని రిచ్ చేయాలి అనుకుంటే ఫస్ట్ గ్రీన్ చేయాలి, ఇండియాని గ్రీన్ చేయాలి, గ్రీనర్ ఇండియా అవ్వాలి, గ్రీన్ ఇండియా అవ్వాలి. ఒకసారి ఇండియా గ్రీన్ అవుతే అంటే న్యాచురల్ రిసోర్సెస్ ఎప్పుడైతే ఈ నిప్పు, నీరు, గాలి, భూమి, ఆకాశం ఇవన్నీ కాపాడబడతాయో మనం యూస్ చేసే ఈ ఎకో ఫ్రెండ్లీ ఆర్ సస్టైనబుల్ ప్రోడక్ట్స్ అంటారు. జీరో ప్లాస్టిక్ అనేది నార్మల్ టర్మినాలజీ. ఇవన్నీ ఎకో ఫ్రెండ్లీ ఆర్
సస్టైనబుల్ ప్రోడక్ట్స్ అంటారు. వీటి వాడకాల వల్ల ఎప్పుడైతే ఈ ఎన్విరాన్మెంట్ సేవ్ అవుతుందో ఇండియా అనేది మొత్తం గ్రీన్ ఇండియా అయిపోతుంది. ఎప్పుడైతే ఇండియా గ్రీన్ అయిపోతుందో ఇన్ ఓవరాల్ వరల్డ్ మ్యాప్లో గ్రీన్ ఇండియా అనేది వెరీ రిచెస్ట్ కంట్రీ అయిపోతుంది. అప్పుడు ఇంపోర్ట్స్ పర్సంటేజ్ అంటే ఇండియా ఇంపోర్ట్స్ అనేవి తగ్గుతాయి, ఎక్స్పోర్ట్స్ అనేది పెరుగుతాయి. వెన్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అంటారు అంటే ఎగుమతులు అండ్ దిగుమతులు. వెన్ ఇంపోర్ట్స్ ఆర్ లెసర్ దాన్ ఎక్స్పోర్ట్స్ అంటే ఇండియా వేరే దేశాల నుంచి తెచ్చుకునే ప్రోడక్ట్స్ పర్సంటేజ్ ఎప్పుడైతే ఇండియా వేరే దేశాలకు ఎగుమతి చేసే ప్రోడక్ట్స్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుందో అంటే ఇంపోర్ట్స్ వెన్ ఇంపోర్ట్స్ ఆర్ లెసర్ దాన్ ఎక్స్పోర్ట్స్, ఇది ఇండికేటర్ అంటే ఇండియా హ్యాస్ బికమ్ రిచర్ అనేది. సో నేచర్ స్మైల్ మార్ట్ వల్ల ఇండియా వరల్డ్ మ్యాప్లో ద రిచెస్ట్ కంట్రీ అండ్ గ్రీనర్ కంట్రీగా మిగిలిపోతుంది అండ్ జయిస్తుంది. సో భరతమాత ఒక ప్రపంచ పటంలో గ్రీన్ ఇండియాగా రిచెస్ట్ కంట్రీగా అవ్వాలి అంటే మొదటి అడుగు నేచర్ స్మైల్ మార్ట్ అని నేను బలంగా చెప్పగలను. ఈ కాన్సెప్ట్ మీ అందరికీ అర్థం అయ్యింది అనుకొని, బీయింగ్ ఇన్ ఇండియన్ ఎప్పుడైనా సింగపూర్ ఫోన్ కొన్నాము గ్రేట్, అమెరికన్ యాపిల్ ఫోన్ కొన్నాం గ్రేట్, లేదంటే జపాన్ ఏదో రిఫ్రిజిరేటర్ కొన్నాం గ్రేట్ అని ఫీల్ అవ్వకుండా యాజ్ అన్ ఇండియన్ ప్రోడక్ట్ ఎప్పుడైతే కొన్నాము లైక్ వెన్ ఇండియన్ ప్రోడక్ట్ పర్చేస్ చేసి ఇండియన్ ప్రోడక్ట్ వాడడం మొదలు పెట్టాలి. ఎప్పుడైనా గ్రేట్ మేము యాజ్ అన్ మేము ఇండియన్ ప్రోడక్ట్ పర్చేస్ చేస్తున్నాం, ఇండియన్ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాం అనే ఒక ఫీలింగ్ అనేది ఒక ఇండియన్కి స్టార్ట్ అయితే అప్పుడు ఈ ఇండియా అనేది గ్రీనర్ ఇండియాగా ప్లస్ వరల్డ్ మ్యాప్లో గ్రేట్ ఇండియాగా జయిస్తుంది. అది మొదటి అడుగు నేచర్ స్మైల్ మార్ట్ వల్లే జరుగుతుంది. నేను యాజ్ అన్ ఇండియన్ గ్రేట్గా చెప్పగలను. ఈరోజు రిపబ్లిక్ డే రోజున నేను ఎప్పటికైనా చెప్పేది ఒకటే, ఏ ప్రోడక్ట్ అయినా అవతల కంట్రీ ప్రోడక్ట్ని యూస్ చేసి ప్రెస్టీజియస్గా ఫీల్ అవ్వకూడదు. ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయ్యి ఇండియాలోనే సప్లై అయ్యే ప్రోడక్ట్స్ మేము అందిస్తున్నప్పుడు నేచర్ స్మైల్ మార్ట్ ద్వారా ఎకో ఫ్రెండ్లీ అండ్ సస్టైనబుల్ ప్రోడక్ట్స్ బీయింగ్ ఎన్ ఇండియన్ ఇవి యూస్ చేసి అప్పుడు ఈ భారతమాత జెండా ప్రపంచ పటంలో పైకి ఎగిరివేసి సక్సెస్ చేయొచ్చని యాజ్ అన్ ఇండియన్ నేను చెప్పగలుగుతున్నాను. జై సాయిరామ్. చాలా క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేశారు మ్యామ్. అయితే నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో మీ దగ్గర ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయో చెప్పలేదు. పెన్స్ అయితే కనపడుతున్నాయి, ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి? మా ప్రోడక్ట్స్ లిస్ట్ ప్రస్తుతానికి అయితే 6 ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఒకటి ఎకో ఫ్రెండ్లీ పెన్. నార్మల్గా ప్లాస్టిక్ పెన్ అవుటర్ కవర్ అంతా ప్లాస్టిక్ ఉంటుంది, కానీ దిస్ ఇస్ అన్ ఎకో ఫ్రెండ్లీ పెన్. అవుటర్ కవర్ అంతా వుడెన్ ఉంటుంది. అండ్ వన్ మోర్ ప్రోడక్ట్, దిస్ ఇస్ వుడెన్ టూత్ బ్రష్. ఇక్కడంతా మీరు గమనించవచ్చు, దిస్ ఇస్ ఆల్ ట్రీ బార్క్ నుంచి వచ్చిన వుడ్తో తయారైన టూత్ బ్రష్. అండ్ వన్ మోర్ ప్రోడక్ట్, దిస్ ఇస్ నార్మల్ వేరే ప్రోడక్ట్స్లో ఉండే హార్మ్ఫుల్ కెమికల్స్ కానీ సబ్స్టెన్సెస్ కానీ ఒక్కటి కూడా యూజ్ చేయాలి. అంటే ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వలన మనం యూజ్ చేసి పడేసిన డిగ్రేడబుల్ అయిపోతాయి అంటారు మీరు? భూమిలో సాయిల్లో కలిసిపోతాయి. బయోడిగ్రేడబుల్ అంటే ఏంటి? ఎవ్రీథింగ్ ఈజ్ మిక్స్డ్ ఇన్ ద అర్త్ అనమాట. దీనివల్ల ఇంత హార్మ్ కూడా ఉండదు, అర్త్లో కలిసిపోయి. ఇవి ఎకో ఫ్రెండ్లీ అంటే ఏంటి? ఎకో సిస్టమ్కి కాపాడే ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్. దిస్ ఇస్ ఎకో ఫ్రెండ్లీ నోట్బుక్. దీంట్లో కూడా ఒక్క హార్మ్ఫుల్ ప్లాస్టిక్ అవుటర్ కవరింగ్ కూడా ఉండదు. దీస్ ఆర్ ఆల్ అవర్ ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్. అన్ని బిజినెస్ కాన్సెప్ట్స్ కంటే ప్రత్యేకంగా ఎక్కడా దొరకని కాన్సెప్ట్తో మేము ముందుకు వచ్చి ఇది సక్సెస్ చేస్తున్నాము. మమ్మల్ని ఆశీర్వదించండి. ఓకే. అండ్ మీకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఒకవేళ ఇది కొనాలనుకుంటే ఎక్కడ అవైలబుల్లో ఉంటాయి, ఎలా ఆర్డర్ చేసుకోవాలి? ప్రస్తుతానికైతే మేము ఎగ్జిబిషన్స్ చేయాలనుకుంటున్నాము. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ బిజినెస్ ఎగ్జిబిషన్ సెంటర్స్ అని ఉంటాయి. అక్కడ మేము స్టాల్స్ ఎస్టాబ్లిష్ చేసి ప్రోడక్ట్స్ అవైలబుల్లో ప్లాన్ చేస్తున్నాము. అండ్ ఆన్లైన్ వాట్సాప్ ఆర్డర్స్, మేము వాట్సాప్ నంబర్స్ మేము షేర్ చేయడం వల్ల ప్రస్తుతానికి వాట్సాప్కి మాకు బ్రోచర్స్ మేము పెట్టడం వల్ల ప్రజలు వాట్సాప్ ఆర్డర్ పెట్టి వాళ్ళ స్టాక్ పర్చేస్ చేయొచ్చు. ఫ్యూచర్లో కొద్ది టైం తర్వాత మేము పుట్టపర్తిలోనే స్వామి దగ్గర, అంటే మాకు ఇష్టమైన ప్లేస్, సెలెక్టెడ్ ప్లేస్ పుట్టపర్తి కాబట్టి ఖచ్చితంగా స్వామి దగ్గరే ఒక షోరూమ్ డిజైన్ చేసి నేచర్ స్మైల్ మార్ట్ పేరున ఒక షోరూమ్ ఎస్టాబ్లిష్ చేసి ఎకో ఫ్రెండ్లీ సస్టైనబుల్ ప్రోడక్ట్స్ అందరికీ అందుబాటులో ఉండేలా చూస్తాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అందరికీ ఒకటే చెప్పగలను, భరతమాతకు జోహార్లు చెప్పాలి అంటే ఇండియా రిచ్ అవ్వాలి మిగతా అన్ని కంట్రీస్ కంటే కంపల్సరీ ఎకో ఫ్రెండ్లీ సిస్టమ్ అనేది కంపల్సరీ ఫాలో అవ్వాలి. పుట్టపర్తిలో ఉంటూ పంచభూతాలని కాపాడమని స్వామి ఎప్పుడో చెప్పారు. సింబాలిక్ అండ్ డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్ కూడా ఇది. స్వామి చుట్టూ పంచభూతాలు ఉన్నాయి. ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని మేము ఈ కంపెనీ స్టార్ట్ చేశాము. ఫ్యూచర్లో ఇది ఇంటర్నేషనల్ బ్రాండ్ అయ్యి కంపల్సరీ మీకు ప్రూవ్ చేసుకోగలదు. మీరు కాన్సెప్ట్ మీద
మీరు అందరు అర్థం చేసుకోగలిగితే మీకు కూడా నేచర్స్ బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా వస్తాయి. సాయిరామ్. అండ్ చూశారు కదా ప్లాస్టిక్ వల్ల జరిగిన నష్టాల గురించి వివరిస్తూ అండ్ ఈ ప్రొడక్ట్స్ వాడటం వలన భూమికి మంచి చేకూరుతుంది అని స్వతంత్ర దినోత్సవం రోజున గణతంత్ర దినోత్సవాల రోజున జరుపుకోవటమే కాదు, మన దేశాన్ని కాపాడాలి, మన దేశ సంపదను కాపాడాలి అంటే ఇలాంటి ప్రొడక్ట్స్ని ఎంకరేజ్ చేయాలని గౌతమి గారు అంటున్నారు.